ఓ చోటకి నువ్వు వెళ్ళాలనుకున్నావు, ఒకళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాలనుకున్నావు, ప్రార్థన చేశావు. ప్రార్థన చేస్తే నీ హృదయంలో ఎలాంటి అలజడి లేదు, మంచి సమాధానం ఉందనుకో, దేవుడు ఆమోదిస్తున్నాడు వెళ్ళని. అలా కాకుండా నువ్వు ప్రార్థించినప్పుడు నీ హృదయంలో అలజడి స్టార్ట్ అయిందనుకో, అసమాధానం స్టార్ట్ అయిందనుకో, నువ్వు వెళ్ళకపోవటమే మంచిది. ఎందుకంటే అక్కడ నీకేదో కీడు పొంచుంది, నీకేదో అవమానం జరగబోతుంది. ఒకసారి ఈ మధ్య కాలంలోనే ఒక చోటకి వెళ్ళాలనే ప్రేరణ కలిగింది. నా మనసుకి నాకు కలిగింది, ఆలోచన కలిగింది. కొన్ని మాటలు వినటం వల్ల ఆలోచన కలిగింది అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను జస్ట్ మీకు అర్థం కావటానికి. ప్రార్థన చేశాను వెళ్ళాలా వద్దా అని. ప్రార్థన చేస్తే సమాధానం రావటల్లా. కానీ కొంతమంది ప్రేరణను బట్టి వెళ్ళాలనిపిస్తుంది, కొంతమంది పక్కన వాళ్ళు ప్రేరేపించిన దాన్ని బట్టి వెళ్ళాలనిపిస్తుంది అనుకోండి. కానీ ప్రార్థించినప్పుడు మాత్రం అంతరంగంలో సమాధానం రావట్లా, అసమాధానం వస్తుంది ప్రార్థించినప్పుడు. అంటే ఏమని సిగ్నల్ ఇస్తున్నాడో తెలుసా? నువ్వు వెళ్ళకపోవటమే మంచిది, నువ్వు వెళ్ళకపోవటమే మంచిది, నువ్వు వెళ్ళకపోవటమే మంచిది. నువ్వు ప్రార్థించావు నువ్వు వెళ్ళాలా వద్దా అని, ఇదిగో అసమాధానం ద్వారా నేను నీకు సాక్ష్యం ఇస్తున్నాను, వెళ్ళకపోవటమే మంచిది. ఆయనేమో లోపల అసమాధానం ఇచ్చాడు, అంటే వెళ్ళొద్దని. సమాధానం పోయింది ప్రార్థన చేసినాక. కానీ పక్కన వాళ్ళు ఏం చేశారు? వెళ్దాం వెళ్దాం వెళ్దాం. కానీ నా అంతరంగంలో సమాధానం పోయింది. దేవుడేమో వ్యతిరేకమైన సిగ్నల్ ఇస్తా ఉన్నాడు వెళ్ళొద్దు అని. అది నాకు కొంచెం అభ్యంతరకరంగా ఉంది. వెళ్ళకపోతేనే బాగుండేమో అని పక్కన వాళ్ళు కాదు వెళ్ళాలి. అలాగే నా మనసు కూడా కోరిక కలిగి ఉంది వెళ్ళాలి అని. కాబట్టి ఇప్పుడు ఏం చేశాను? పక్క వాళ్ళ ప్రేరణకి, నా మనసు యొక్క ప్రేరణకి లొంగినప్పుడు ఏం జరిగిందో తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత అవమానం జరిగింది. మేము ఏదో ఊహించుకొని వెళ్ళాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో జరిగింది, అవమానం జరిగింది. అప్పుడు నాకు అర్థమైపోయింది, నీ విషయంలో వాళ్ళ హృదయాలు సరైనవిగా లేవు, నీ విషయంలో వాళ్ళు అభ్యంతరం కలిగి ఉన్నారు. నువ్వు అక్కడికి వెళ్ళకపోవటమే మంచిది. సదభిప్రాయం కలిగి లేరు, సమాధానంగా లేరు వాళ్ళు. నువ్వు అక్కడికి వెళ్ళకపోవటమే మంచిది. దేవుడు అంతరంగంలో సిగ్నల్ ఇచ్చాడు. దేని ద్వారా ఇచ్చాడు? సమాధానం ద్వారానా అసమాధానం ద్వారానా? సమాధానం ద్వారా కాదు. అంతరంగంలో ఆ విషయం అడిగినప్పుడు అసమాధానం స్టార్ట్ అయింది, సమాధానం పోయింది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎల్లకరా బాబు అని. ఏమో అర్థమవుతుందో లేదో మహారాజులు, మరి నీకు దండం రా బాబు అనుకుంటున్నారా? అబద్ధాలు ఆడుకుని చెప్పండి, నిజంగా అర్థమవుతుందా లేదా? అవునా? అబ్బాయికి ఒక అమ్మాయిని పెళ్లి చూపులు చూద్దామని బయలుదేరుతున్నావు. ఇప్పుడన్నా అర్థమయ్యేదేమో చూడండి. ఇవి అయితే బాగా అర్థమవుతాయిగా. మోకాళ్ళు వేసి ప్రార్థన చేశావు, దేవుడు దాన్ని ఆమోదించాడు అనుకో, నీ హృదయంలో సమాధానం స్టార్ట్ అయింది. అలా ప్రార్థించినప్పుడు నీ హృదయంలో గందరగోళం నెలకొందనుకో, నువ్వు వెళ్ళకపోవటమే మంచిది. ఎందుకంటే దేవుడు ఇచ్చే సిగ్నల్స్ని గుర్తుపట్టగలిగితే చాలా ఉచ్చులు తప్పించుకోవచ్చు, చాలా ఉర్లు తప్పించుకోవచ్చు. నేను అందుకే ఇది చాలా సెన్సిటివ్, ఇది చాలా కీలకమైనదని చెప్పింది. నేను మనం ఇరుక్కునే ఘట్టాలు చాలా తప్పించుకోవచ్చు. ఇదే వాళ్ళు సాధన చేసింది భక్తులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లలు ఇష్టపడ్డారు, నా మనసు కూడా కోరుకుంటుంది అంటే దేవుడేమంటే ప్రార్థన చేద్దాం. ప్రభా స్తోత్రం, మాతో మాట్లాడిన ఆయన, వెళ్ళాలా వద్దా? మేము వెళ్తున్నాం ప్రభా, నీవే తోడై ఉండి సహాయం చేయి. వెళ్ళాలా వద్దా కూడా కాదు, వెళ్తున్నాం. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. అయిపోయింది. ఇప్పుడేం రావాలా లోపల? దేవుడు ఆమోదిస్తే
పెద్దగా చెప్పండి. దేవుడు ఆమోదించకపోతే అది స్టార్ట్ అయింది, అలజడి స్టార్ట్ అయింది. వద్దు 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 అలజడి స్టార్ట్ అయింది, సమాధానం పోయింది. అయినా సరే మరి మన మనసు ఉబలాట పడితే ఆగంగా, మనం తపన ఆగదుగా మనకి. దేవుడు అన్ని సిగ్నల్స్ ఇచ్చిన మనం ఆగంగా పోయినప్పుడు దేవుడు ఎందుకు అసమాధానాన్ని ఇచ్చాడు, వాళ్ళ ముఖాలు చూసి వాళ్ళ ప్రవర్తన చూసినప్పుడు అర్థమైంది. అబ్బా తప్పు చేశారా అనిపించింది, తేడాపడ్డారా, అనవసరంగా వచ్చాను ఇక్కడికి అనిపించింది. చరిత్రలో మళ్ళీ ఇంకోసారి వెళ్ళకూడదురా బాబు ఇక్కడికి అనిపించింది. అట్లాంటి సీన్ ఎదురైంది అక్కడ. దేవుడు తప్పేం లేదు. తిరిగి వచ్చేటప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, అరే చెత్తోడా, నేను చెప్పా కదరా, నువ్వు చెత్తోడి ఉన్న చోట ఉండవురా, నేను చెప్పా కదరా పద్ధతిగా వద్దురా. అప్పుడు మళ్ళీ వాళ్ళతో పంచుకున్నా, అయ్యా ప్రార్థన చేశానే కానీ నా అంతరంగంలో సమాధానం లేదు అంటే దేవుడు దాన్ని అంగీకరించలేదు. నీ ఎడల వారి అంతఃకరణం విశాలమై లేదు, సంకుచితమై ఉంది, నువ్వు వెళ్ళొద్దు అని నేను మాట్లాడాను. దానికి గుర్తుగా అసమాధానం కూడా ఇచ్చాను. తపనగా పరిగెత్తే ఒరిగిందిరా, అనిగిందిగా, ఇంక వా